Hello everyone, I'm Divya, your math facilitator. So I'm here to tell you the most important questions of mensuration chapter. So ఈ chapter లో మీకు formula based మీద direct question part B లో వస్తుంది, 2 marks లో వస్తుంది. Okay, so if radius is 5 centimeter, height is 10 centimeter, find the curved surface area of cylinder. Very simple. So ఇది మీ 9th లో నేర్చుకున్న questions కదా. సో మీ 10.1 exercise లో ఉంటుంది 9th class revision. సో అది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అది వస్తుంది. అది కాకుండా ఇక్కడ మీకు ఎస్ఏ క్వశ్చన్స్ కొన్ని ఇవ్వడానికి ట్రై చేశాను చూడండి. ఇఫ్ ద మెటాలిక్ సిలిండర్ ఆఫ్ హైట్ 4 సెంటీమీటర్ రేడియస్ ఇస్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్. సో ఈ వర్డ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఉంది అంటే ఇది ఏ ఎక్సర్సైజ్, మీ లాస్ట్ ఎక్సర్సైజ్. ఓకే, సో వన్ షేప్ టు అనదర్ షేప్ కన్వర్ట్ అవుతుంది కదా. కన్వర్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏం సేమ్ ఉంటుంది, వాల్యూమ్ సేమ్ ఉంటుంది. సో ఆ 2 షేప్స్ ఏందో చూసుకోండి. ఫస్ట్ 2 షేప్స్ ఏంది, సిలిండర్ స్పియర్ లా మారుతుంది. ఓకే, సిలిండర్స్ కన్వర్టెడ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ షుడ్ బి ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములా అండ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. సో యూ విల్ గెట్ ది ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద సిఎస్సి ఆఫ్ ద సిలిండర్ ఇఫ్ రేడియస్ ఇస్ గివెన్, హైట్ ఇస్ గివెన్. ఇది నేను చెప్పింది 2 మార్క్స్కి వస్తుంది చూడండి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఏంటి 2 మార్క్స్కి వస్తాయి, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఇట్లాంటిది 4 మార్క్ లేదా 6 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, డ్వాక్రా ఈ సప్లైడ్ క్యూబాయిడల్ షేప్డ్ వ్యాక్స్. ఓకే, ఏ షేప్ అంటే క్యూబ్ షేప్ వ్యాక్స్ బాక్స్ అండ్ క్యూబ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఫైండ్ ఫ్రమ్ హౌ మెనీ సిలిండ్రికల్ క్యాండిల్స్ క్యాన్ బి మేడ్. ఓకే, సో ఒక క్యూబాయిడ్, ఒక క్యూబాయిడ్ షేప్ ఓకే క్యాండిల్ షేప్లోకి రావాలి. క్యాండిల్ షేప్ అంటే సిలిండర్ షేప్ కదా, సిలిండర్ క్యాండిల్ అంటున్నారు. కానీ హౌ మెనీ అంటున్నారంటే ఒక క్యూబాయిడ్ మెల్ట్ చేస్తే చాలా క్యాండిల్స్ వస్తాయి. సో ఎన్ ఇంటూ చాలా అంటే ఎన్ని వస్తాయో తెలుసు, ఎన్ అని తీసుకున్నాం, ఎన్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ వస్తాయని. సో ఇది ఫార్ములా. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో అందులోంచి మీకు ఎన్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, టాయ్స్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ 7 ఈక్వల్ క్యూబ్స్. టాయ్ ఎలా ఉందంటే 7 ఈక్వల్ క్యూబ్స్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ సైడ్స్ ఆర్ 7 సెంటీమీటర్. ఒక క్యూబ్ సైడ్ √7 అయితే 7 క్యూబ్ సైడ్ 7 √7. 6 క్యూబ్స్ ఆర్ జాయింట్ టు 6 ఫేసెస్ ఆఫ్ 7th క్యూబ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మధ్యలో క్యూబ్ పెట్టేసి మిగతా 6 క్యూబ్స్ 6 ఫేసెస్కి జాయిన్ చేస్తున్నాం. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. సో ఇక్కడ మీరు లెంత్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, బ్రెత్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, హైట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ లెంత్, బ్రెత్, హైట్ 3 పెరుగుతాయి. ఓకే, బికాజ్ యూఆర్ జాయినింగ్. మధ్యలో ఒక క్యూబ్ ఉంది, ఇది ఒక √7, పైన ఒక √7, కింద ఒక √7, లెంత్లో ఒక √7 పెరుగుతుంది, బ్రెత్లో ఒక √7 పెరుగుతుంది. ఓకే, సో అలా మీరు ఒకసారి ఫిగర్ని ఇమాజిన్ చేసుకుని, ఇదిగోండి మధ్యలో ఒకటి ఉంది, దీని పైన ఒకటి యాడ్ చేస్తారు, ఇటు ఒకటి యాడ్ చేస్తారు, ఇటు ఒకటి యాడ్ చేస్తారు, ఇటు ఒకటి యాడ్ చేస్తారు. సో 4 sides 4 అయిపోయినాయి కదా, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్. సో ఇలా యాడ్ చేస్తాం అనమాట. సో దీనికి లెంత్, బ్రెత్, హైట్ ఏమవుతుందో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, మెటాలిక్ స్పియర్ ఆఫ్ డయామీటర్ 30 సెంటీమీటర్స్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్. సో మళ్ళీ వాల్యూమ్ సేమ్, సో రేడియస్ అండ్ హైట్ అని ఇచ్చారు. సో స్పియర్ ఏమైందంట, సిలిండర్ షేప్లోకి మారింది. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అని రాసుకుంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అన్ని ఎస్ఏ క్వశ్చన్స్. ఓన్లీ సెకండ్ క్వశ్చన్ ఒకటే షార్ట్. సో కొంచెం ప్రాక్టీస్ చేయండి మెన్సురేషన్. సో ఎస్ఏ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ఏ రాకపోయినా 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 6 అయినా 4 అయినా కంపల్సరీ వస్తుంది. ఓకే, సో డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ మోస్ట్లీ మీ క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తుంది, కన్వర్జన్ ఆఫ్ వన్ షేప్ టు అదర్ షేప్ ఉంది కదా, మ్యాక్సిమం క్వశ్చన్ అక్కడ నుంచి వస్తుంది. ఓకే, సో కొంచెం ఆ ఎక్సర్సైజ్ని మాత్రం బాగా చూసుకోండి. ఓకే, సో డూ షేర్ దిస్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్ ద వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.